హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం స్ట్రగుల్ ఆఫ్ ఎంపైర్ ఇన్ నార్త్ ఇండియా టాపిక్లో గుజరాత్ పాలకుడైన మహమూద్ బేగర్హా పాలనలో అతని విజయాలు, మాల్వా, మేవార్, ఢిల్లీ సుల్తానులతో అతను ఏ విధంగా యుద్ధాలు చేసేది మొదలైన విషయాల గురించి గత వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు మనం గుజరాత్ పాలకుడైన గుజరాత్ సుల్తాన్ మహమూద్ బేగర్హా ఇతడు విదేశీ వాణిజ్యం, వ్యాపార సంబంధాల గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు చాలా ప్రోత్సాహకరంగా, ఎంకరేజింగ్గా ఉంటుంది. మీరు ఈ వీడియోస్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నా వీడియోస్ గురించి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయమని, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. గుజరాత్ను పాలించిన ప్రముఖ సుల్తాన్లలో మహమూద్ బేగర్హా ఇతను చాలా ప్రాధాన్యత గలవాడు. ఇతని పరిపాలన గురించి ఇతడు మాల్వా, మేవార్, ఢిల్లీ సుల్తాన్లతో ఏ విధంగా అధికారం చేజిక్కించుకోవడానికి, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏ విధంగా యుద్ధాలు చేసింది, సంఘర్షణలు మొదలైనవి తెలుసుకున్నాము. ఇతడు క్రీస్తు శకం 1459 నుంచి క్రీస్తు శకం 1511 వరకు పరిపాలించాడు. ఈ మహమూద్ బేగర్హా పశ్చిమాసియాతో గుజరాత్కు ఉన్న వ్యాపార లావాదేవీల్లో మితిమీరి జోక్యం చేసుకుంటున్న పోర్చుగీస్ వారితో కూడా మహమూద్ బేగర్హా తలపడాల్సి వచ్చింది. మహమూద్ బేగర్హా పశ్చిమాసియా దేశాలతో గుజరాత్కు ఉన్న వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో, వ్యాపార వాణిజ్యాల్లో మితిమీరి జోక్యం చేసుకుంటున్న ఈ పోర్చుగీస్ వారితో కూడా తలపడాల్సి వచ్చింది. పోర్చుగీస్ వారు విదేశీయులు, పోర్చుగల్ దేశానికి చెందినవారు. వీరు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చి భారతదేశ రాజుల వద్ద వ్యాపారం కోసం అనుమతులు పొంది కోటలను నిర్మించుకొని ఆ విధంగా క్రమక్రమంగా విస్తరించారు. భారతదేశంలో ఒక్కో భూభాగాన్ని తమ ఆధిపత్యంలోకి తెచ్చుకుంటూ ఒక భూభాగంలో, రేవు పట్టణాల్లో కోటలను నిర్మించుకొని తమ అధికారాన్ని, ప్రాబల్యాన్ని విస్తరించుకుంటూ భారతదేశ రాజకీయాల్లో, వ్యాపార వాణిజ్యాల్లో వీరు చాలా ప్రబలమైన శక్తిగా ఎదిగి ఈ గుజరాత్ పాలకుడైన మహమూద్ బేగర్హా వ్యాపార లావాదేవీల్లో మితిమీరి జోక్యం చేసుకోవడం వల్ల పోర్చుగీస్ వారితో కూడా గుజరాత్ పాలకుడైన మహమ్మద్ బేగర్హా తలపడాల్సి వచ్చింది. ఈజిప్టు పాలకుడితో చేతులు కలిపి పోర్చుగీసు సైన్యాలను తుదముట్టించాలని మహమూద్ బేగర్హా వ్యూహం పన్నాడు. ఈజిప్టు పాలకుడితో చేతులు కలిపి పోర్చుగీసు వారి సైన్యాలను తుదముట్టించాలని మహమూద్ బేగర్హా వ్యూహం పన్నాడు. అయితే అందులో సఫలం కాలేకపోయాడు. సుదీర్ఘంగా, సుస్థిరంగా సాగిన మహమూద్ పాలనలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు బాగా అభివృద్ధి చెందాయి. ఈ మహమూద్ బేగర్హా సుమారు 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా గుజరాత్ను పాలించడం వల్ల వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు గుజరాత్లో బాగా అభివృద్ధి చెందాయి. రహదారుల వెంబడి విశ్రాంతి గృహాలను సరాయిలు అంటారు. ఆ కాలంలో, రాజుల కాలంలో విశ్రాంతి గృహాలను సరాయి అని పిలిచేవాళ్ళు. ఈ విధంగా రహదారుల వెంబడి విశ్రాంతి గృహాలను, సరాయిలను నిర్మించడం వల్ల వ్యాపారులకు ఎంతో సౌకర్యంగా ఉండింది. రహదారుల వెంబడి సరుకుల రవాణాకు ఎంతో అనుకూలంగా ఉండడంతో వ్యాపారులు చాలా సంతోషించారు. దోపిడీ దొంగల బెడద తదితర అడ్డంకులు ఉండేవి కాదు. గుజరాత్లో దోపిడీ దొంగల బెడద తదితర అడ్డంకులు ఉండేవి కావు. ఒక పద్ధతి ప్రకారం
విద్యను అభ్యసించకపోయినా మహమూద్ నిత్య జీవిత అనుభవం నుంచి ఎంతో జ్ఞానాన్ని సమకూర్చుకున్నాడు. ఈ గుజరాత్ సుల్తాను మహమూద్ బేగర్హా ఒక పద్ధతి ప్రకారం విద్యను అభ్యసించకపోయినా కూడా జీవిత పాఠాల నుంచి జ్ఞానాన్ని సంపాదించుకొని చాలా చాకచక్యంగా రాజకీయాలు నెరుపుతూ పరిపాలన కొనసాగించాడు. ఎప్పుడు విద్యావంతులు మేధావులతో మంతనాలు జరిపేవాడు. మంతనాలు అంటే చర్చలు. ఎప్పుడు విద్యావంతులతో మేధావులతో మంతనాలు జరిపేవాడు. అతడి పాలనా కాలంలో ఎన్నో అరబిక్ కృతులు పర్షియన్ భాషలోకి అనువదించబడ్డాయి. ఈ గుజరాత్ను పాలించిన మహమూద్ బేగర్హా కాలంలోనే ఎన్నో అరబిక్ కృతులు, సాహిత్యంలో అరబిక్ కృతులు అంటే రచించినవి, గ్రంథాలు, కావ్యాలు అరబిక్ భాషలో ఉన్నవి పర్షియా భాషలోకి అనువదించబడ్డాయి. అతని ఆస్థానంలో ప్రధాన కవిగా ఉదయరాజు అని ఉండేవాడు. అతడు సంస్కృతంలో రచనలు చేసేవాడు. ఈ మహమూద్ బేగర్హా ఆస్థానంలోనే ప్రధాన కవిగా ఉదయరాజు అనే కవి ఉండేవాడు. అతడు సంస్కృతంలో రచనలు చేసేవాడు. మహమూద్ బేగర్హా విలక్షణమైన వ్యక్తిత్వం కలవాడు. నడుము వరకు జాలువారే గడ్డం ఉండేది. ఈ మహమూద్ బేగర్హా విలక్షణమైన తో ప్రత్యేకంగా కనిపించేవాడు. నడుము వరకు పొడవైన గడ్డంతో ఉండేవాడు. అతని మీసాలు ఎంతో పొడవుగా ఉండడంతో తల వెనుక జుట్టుకు ముడివేసేవారు. అతని మీసాలు ఎంతో పొడవుగా ఉండడంతో తల వెనుక జుట్టుకి ముడివేసేవారు. బాల్యం నుంచి అతడికి ఆహారంలో పరిమితంగా అంటే పరిమితంగా విషం కలిపి ఇచ్చేవారు. బాల్యం నుండి అతడికి ఆహారంలో పరిమితంగా అంటే కొద్దిగా ఆహారంలో విషం కలిపి ఇచ్చేవారు. అందువల్ల అతడిని దోమ కుట్టగానే ఉబ్బిపోయి చచ్చిపోయేది. ఈ మహమూద్ బేగర్హాకు బాల్యం అంటే చిన్ననాటి నుండే కొద్దిగా విషం కలిపి ఆహారంలో ఇచ్చేవారని తెలియవచ్చింది. అందుకే అతడిని దోమ కుట్టగానే ఉబ్బిపోయి దోమ చచ్చిపోయేది. మహమూద్ మంచి భోజనప్రియుడిగా కూడా ప్రఖ్యాతి పొందాడు. ఈ మహమూద్ బేగర్హా గుజరాత్ పాలకుడైన మహమూద్ బేగర్హా మంచి భోజన ప్రియుడిగా కూడా పేరు పొందాడు. ఉదయం అల్పాహారంలో 1 కప్పు తేనె, 1 కప్పు వెన్న, అరటి పండ్లు ప్రతిరోజు 10 నుంచి 15 కిలోల ఆహారాన్ని తీసుకునేవాడు. ప్రతిరోజు 10 నుంచి 15 కిలోల ఆహారాన్ని ఆరగించేవాడు. మాంసంతో తయారు చేసిన సమోసాలను అతడి కోసం ప్రత్యేకంగా వండేవారు. వాటిని అతడు రాత్రి వేళల్లో ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు మహమూద్ బేగర్హా ఆ సమోసాలను ప్రత్యేకంగా మాంసంతో వండిన సమోసాలను ఆకలి వేసినప్పుడు రాత్రి వేళల్లో ఆ సమోసాలను తినేవాడు. వాటిని అతడి మంచానికి ఇరువైపులా ఉంచేవారు. ఆ సమోసాలని ఈ సుల్తాను మంచానికి ఇరువైపులా ఉంచేవారు. మహమూద్ బేగర్హా పాలనలో గుజరాత్ రాజ్య విస్తరణ ఉన్నత స్థాయికి చేరుకుంది. ఈ మహమూద్ బేగర్హా క్రీస్తు శకం 1459 నుంచి 1511 వరకు సుమారు 50 సంవత్సరాల పైగా పరిపాలన గావించిన ఈ మహమూద్ బేగర్హా పాలనలో గుజరాత్ రాజ్య విస్తరణ ఉన్నత స్థాయికి చేరుకుంది. దేశంలోనే అత్యంత శక్తివంతమైన పటిష్టవంతమైన పాలన కలిగిన రాజ్యంగా గుజరాత్ కీర్తిని గడించింది. మొఘల్ పాలకుడు హుమాయూన్ను కూడా సవాలు చేసే స్థాయికి గుజరాత్ చేరుకుంది. అంటే ఈ మహమూద్ బేగర్హా ఎంత పటిష్టంగా రాజ్యాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దాడో అర్థమవుతుంది. మొఘల్ పాలకుడు హుమాయూన్ను కూడా సవాలు చేసే స్థాయికి గుజరాత్ స్థాయికి చేరుకుందంటే మహమూద్ బేగర్హా గుజరాత్ని ఎంత పటిష్టవంతంగా శక్తివంతంగా రాజ్యాన్ని తీర్చిదిద్దాడో అర్థమవుతోంది. ఇక నెక్స్ట్ మాల్వా మేవార్
మాల్వా మేవార్ రాజ్యాలు. నర్మదా తపతీ నదుల మధ్య ఎత్తైన పీఠభూమిపై మాల్వా రాజ్యం ఉండేది. నర్మదా తపతీ నదుల మధ్య ఎత్తైన పీఠభూమిపై మాల్వా రాజ్యం ఉండేది. గుజరాత్ నుంచి ఉత్తర భారతదేశానికి వెళ్ళే అన్ని రహదారి మార్గాలను అది నియంత్రించేది. ఈ మాల్వా రాజ్యం నియంత్రించేది. నర్మదా తపతి నదుల మధ్య ఎత్తైన పీఠభూమిపై ఈ మాల్వా రాజ్యం ఉండేది. ఇది గుజరాత్ నుండి ఉత్తర భారతదేశానికి వెళ్ళే అన్ని ప్రధాన రహదారి మార్గాలను ఈ మాల్వా నియంత్రించేది. అలాగే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం రాజ్యాల మధ్య ఈ మాల్వా వారధిగా ఉండేది. అలాగే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం రాజ్యాల మధ్య మాల్వా ఒక వారధిలాగా ఉండేది. అంటే మధ్య భాగంలో ఉండేదని అర్థం. ఒక వారధిలాగా ఉండేది. మాల్వా శక్తివంతంగా ఉన్నంత వరకు గుజరాత్ రాజ్యాకాంక్షను అదుపులో ఉంచగలిగింది. ఈ మాల్వా శక్తివంతంగా ఉన్నంత వరకు గుజరాత్ రాజ్యాకాంక్షను అదుపులో ఉంచగలిగింది. మేవారు బహమని లోడి పాలకుల పన్నాగాలను కూడా పారనివ్వలేదు, అంటే సఫలీకృతం కానివ్వలేదు. ఈ మాల్వా శక్తివంతంగా ఉన్నంత వరకు కూడా గుజరాత్ రాజ్యాకాంక్షను, అంటే గుజరాత్ పాలకులు మాల్వాపై దండెత్తినా కూడా వారిని గుజరాత్ను అదుపులో ఉంచగలిగింది. గుజరాత్ రాజ్యాకాంక్షను అదుపులో ఉంచగలిగింది. అలాగే మాల్వా రాజ్యం మేవార్ బహమని లోడీ పాలకుల పన్నాగాలను కూడా పారనివ్వలేదు. ఉత్తర భారతదేశంలోని రాజకీయ భౌగోళిక పరిస్థితులు ఎలా ఉండేవంటే అక్కడి శక్తివంతమైన రాజ్యాల్లో అక్కడ శక్తివంతమైన రాజ్యాల్లో ఏ ఒక్కటైనా మాల్వాపై నియంత్రణ సాధించగలిగితే ఉత్తర భారతదేశం అంతా కూడా తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు వీలుగా ఉండేది. ఏ విధంగా మాల్వా రాజ్యం ఉండేదంటే ఉత్తర భారతదేశంలోని రాజకీయ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవంటే ఏ ఒక్క శక్తివంతమైన రాజ్యమైన మాల్వాపై నియంత్రణ సాధించగలిగితే ఉత్తర భారతదేశం మొత్తం కూడా తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు వీలు కలిగే విధంగా మాల్వా రాజ్యం ఉండేది. క్రీస్తు శకం 15వ శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, 15వ శతాబ్దంలో అంటే 1500 సంవత్సరంలో, క్రీస్తు శకం 15వ శతాబ్దంలో మాల్వా రాజ్యం ఉన్నత కీర్తి శిఖరాలకు చేరుకుంది. 15వ శతాబ్దంలో, క్రీస్తు శకం 15వ శతాబ్దంలో మాల్వా రాజ్యం ఉన్నత కీర్తి శిఖరాలకు చేరుకుంది. అలాగే వారి నుండి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి గుజరాత్, మేవారు, బహమని, లోడి పాలకులు ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా పారనివ్వలేదు. ఈ విధంగా శక్తివంతమైన రాజ్యంగా మాల్వా రాజ్యం ఎదిగింది. ఒక్క మాల్వా రాజ్యాన్ని చేజిక్కించుకుంటే ఉత్తర భారతదేశం అంతా తమ ప్రాబల్యాన్ని పెంచుకోవచ్చని ఉత్తర భారతదేశంలోని రాజ్యాలన్నీ ఎప్పుడు ఎదురు చూసేవి. అటువంటి మాల్వా చాలా శక్తివంతంగా, పటిష్టవంతంగా ఉండి క్రీస్తు శకం 15వ శతాబ్దంలో మాల్వా రాజ్యం ఉన్నత కీర్తి శిఖరాలను అందుకుంది. ఇక థార్ నుండి మాండూకు రాజధాని మార్చబడింది. మాల్వా రాజధాని థార్ నుండి మాండూకు మార్చబడింది. మాండు అనే ప్రాంతం సహజ సౌందర్యంతో శత్రు దుర్భేద్యంగా ఉండేది. ఈ విధంగా మాల్వా రాజధానిని
క్రీస్తు శకం 15వ శతాబ్దంలో మాల్వా రాజ్యం ఉన్నత కీర్తి శిఖరాలను చేరుకుంది. అయితే ఈ మాల్వా రాజ్యం రాజధానిని మాల్వా రాజ్యం రాజధాని ధార్గా ఉండేది. ఆ విధంగా రాజధాని ధార్ నుంచి మాండు అనే ప్రాంతానికి రాజధాని మార్చబడింది. మాండు అనే ప్రాంతానికి రాజధాని మార్చబడింది. మాండు సహజ సౌందర్యంతో శత్రు దుర్భేద్యంగా ఉండేది. అక్కడ మాల్వా పాలకులు ఎన్నో కట్టడాలు నిర్మించారు. ఈ మాండు అనే ప్రాంతం సహజ సౌందర్యంతో శత్రు దుర్భేద్యంగా అంటే శత్రువులు ప్రవేశించలేని విధంగా ప్రవేశించడానికి వీలు లేని విధంగా ఎంతో దుర్భేద్యంగా ఉండేది. ఈ విధంగా మాండు సహజ సౌందర్యంతో శత్రు దుర్భేద్యంగా ఉండేది. ఇక్కడ మాల్వా పాలకులు ఎన్నో కట్టడాలు నిర్మించారు. నేటికి అవి అందమైన శిథిలాలుగా ఉన్నాయి. ఈనాటికి కూడా ఆ కట్టడాలు అందమైన శిథిలాలుగా ఉన్నాయి. గుజరాత్ నిర్మాణ శైలికి భిన్నంగా, గుజరాత్లో సుల్తాన్లు నిర్మించిన భవనాల నిర్మాణ శైలికి భిన్నంగా ఈ మాల్వాలో మాండు ప్రాంతంలో మాల్వా రాజ్యంలోని మాండు ప్రాంతంలోని కట్టడాలు విశాలంగా ఉండేవి. ఈ గుజరాత్ నిర్మాణ శైలికి భిన్నంగా మాండు రాజధానిలోని మాల్వా రాజధానిని ధార్ నుంచి మాండుకు మార్చారు. ఈ మాండులోని కట్టడాలు విశాలంగా ఉండేవి. నిర్మాణంలో పెద్ద పెద్ద రాళ్ళు ఉపయోగించడం వల్ల భవనాలు చూపరులకు ఎంతో విశాలంగా భారీగా కనిపించేవి. పైకప్పు కోసం రంగురంగుల పెంకులను ఉపయోగించడం వల్ల భవనాలు చాలా వైభవంగా అందంగా కనిపించేవి. ఈ విధంగా జామా మసీదు, హిందోలా మహల్, జహాజ్ మహల్ మాల్వా పాలకుల నిర్మాణ శైలికి నిదర్శనాలు. జామా మసీదు, హిందోలా మహల్, జహాజ్ మహల్ మాల్వా పాలకుల నిర్మాణ శైలికి అభిరుచికి నిదర్శనాలుగా భాసిల్లాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో టాపిక్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.